ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారం బోరబండ నుంచి మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ పోలింగ్ నమోదైంది? బోరబండలో మార్నింగ్ అంతా కూడా హంగామా చేశారు. ఇప్పుడు బోరబండలో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? అయితే ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. దాదాపు 35% పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు అధికారికంగా రాకపోయినప్పటికీ 35% జూబ్లీస్లో పోలింగ్ నమోదైనట్లుగా అనధికారికంగా వచ్చినటువంటి సమాచారం, అధికారికంగా సమాచారం అయితే రావాల్సి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ కాంగ్రెస్ నేతల హల్చల్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. నాన్ లోకల్స్ ఉండొద్దు అన్నటువంటి నిబంధనను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కింది. ఏకంగా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేతలు వారి అనుచరుల గణమంతా జూబ్లీస్ లో ఉన్నటువంటి పరిస్థితి. బూతుల వారీగా ఎక్కడికక్కడ ఆ ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకైతే దిగుతా ఉన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరైతే నాన్ లోకల్స్ ఉండొద్దని సుదర్శన్ రెడ్డి చెప్తున్నారు. అయితే కేసు నాన్ లోకల్స్ సంబంధించినటువంటి నేతలు అయితే ఇక్కడే ఉంటున్నారు. మొత్తానికి ఇక్కడ ఓటర్లో కొంత అల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఆ బూత్ల వద్ద ఏదైతే వారు అందుబాటులో ఏదైతే గైడ్ లైన్స్ కావచ్చు లేదా వారికి ఇచ్చేటువంటి డైరెక్షన్స్, రెండు కావాల్సినటువంటి డబ్బుల పంపిణీ యథేచ్ఛగా పంపిణీ అయితే జరుగుతూ ఉంది. కొంత వీరిని కట్టడి చేస్తలేరు, పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. 6 గంటల వరకు పోలింగ్ ఉండబోతుంది. ఈ 6 గంటలకు సంబంధించి సాయంత్రం టైంలో పోలింగ్ ఎక్కువ నమోదయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది డబ్బులు రాలేదన్నటువంటి కారణం చూపి ఓటు హక్కు రావడానికి వెనకడుగు వేసినటువంటి పరిస్థితి. చాలా మంది పోలింగ్ కేంద్రాల వద్ద ఉండి ఇంకా లీడర్లు కలవలేదని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తానికి కాంగ్రెస్ నేతల హల్చల్ కావచ్చు, అడావుడి కావచ్చు ఎక్కువగా ఉంటుంది. ఏదైతే పోలీసులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ పట్టించుకున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. అయితే పోలింగ్ మాత్రం ప్రశాంతంగా జరుగుతూ ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు అయితే ఉంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి, అక్కడ సిఆర్పీఎఫ్ బలగాల నుండి బందోబస్తు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పోలింగ్ అయితే ఇప్పటివరకు జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రదీప్, ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఒక మహిళ ఓటైతే చోరీకి గురైనట్టయితే తెలుస్తోంది. బోరబండలో ఎవరి ఓటైనా రిగ్గింగ్ అయిందా? ఇక్కడ అటువంటిది ఏమీ అటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చాలా వరకు దొంగ ఓట్లు వేసుకునే అవకాశం కూడా ఉందన్నటువంటి సమాచారం అయితే అందుతా ఉంది. ఇప్పటి వరకు అయితే ఈ ప్రాంతంలో అలాంటి రిగ్గింగ్ అయినటువంటి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఫోన్లు చేసి ఓటు హక్కు రావాలని, ముఖ్యంగా ఓట్లు అడగడం వేరు, రెండోది వారిని బెదిరించే ధోరణితో మాట్లాడుతున్నారన్నటువంటి సమాచారం అయితే స్థానికంగా వినిపిస్తా ఉంది. ఉదయం కూడా మనం చూసుకున్నట్లయితే యూత్ ఎక్కువగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. మరి ఆఫ్టర్ 9 అంటే 9 తర్వాత అయితే మాత్రం మనకి యూత్ ఎక్కడైనా కనిపించారా? యూత్ బోరబండలో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా? ప్రధానంగా అయితే యూత్, ఒక బోరబండే కాదు, యూత్ ఆశించిన స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవడం లేదన్నటువంటి విమర్శలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద యువత కంటే ఎక్కువ అటు మధ్యవస్తు ఏజ్ ఉన్నవారు, ఎబో 60 ఉన్నవారు సైతం వారంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. మహిళలు ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికైతే బార్లు తీరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. యువత మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడంలో అంత ఆసక్తి చూపడం లేదన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. యువత కూడా పెద్ద ఎత్తున ఓటింగ్కి అయితే రానటువంటి పరిస్థితి. అయితే సాయంత్రం వరకు ఏమైనా ఓటింగ్ హక్కు వినియోగించుకునేందుకు యువత వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రదీప్, ఉదయం నుంచి చూసుకున్నట్లయితే పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ నేతలంతా కూడా హంగామా చేశారు. వాటన్నిటిపై కూడా బీఆర్ఎస్ నేతలు ఆర్ఓకు అలాగే సీఈఓకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ తర్వాత మారిపోయిందా? ఇప్పుడు ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుందా? ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర కాంగ్రెస్ నాయకత్వం స్థానికంగానే ఉంది. కానీ పోలీసులు పట్టించుకోవడం లేదు. ఉదయం కొంత హడావుడి నేరుగా బయటకు వచ్చి హడావుడి చేశారు. కానీ ఇప్పుడు ఇళ్లలో ఉండి మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వారికి సంబంధించినటువంటి అనుచరగారం, వారికి ఇచ్చినటువంటి బూతుల వారీగా
పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వారు అక్కడే ఉండి పర్యవేక్షణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ఏదైతే కాంగ్రెస్ నేతలు చేస్తున్న హడావుడి కావచ్చు, అలచల్ సంబంధించి కావచ్చు, వారంతా కొంత చేస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదన్నటువంటి ఆరోపణలు, విమర్శలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఏదేమైనా ఏదైతే అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి చూపిస్తూ వస్తా ఉంది, ఆ రకంగా ఇక్కడ చర్యలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే స్థానిక నేతలు ఎవరు ఇక్కడ ఉండకూడదు, కానీ అటువంటి పరిస్థితి ఏదైతే మనం చూస్తా ఉన్నాం అటువంటి పరిస్థితి ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా పోలీసులే వారి దగ్గరుండి మానిటరింగ్ చేస్తున్నటువంటి తీరు కూడా మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.